హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ మనకి ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఫ్రీడమ్ సేల్ అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినా నేను వీడియో అయితే చేయలేదు. బెస్ట్ డీల్స్ ఏమున్నాయి ఏంటి అనేది నేను వీడియో అయితే చేయలేదు. ఎందుకు చేయలేదంటే ప్రీవియస్ వాటితో నేను కంపేర్ చేస్తే నాకు అంత మంచి డీల్స్ అయితే అనిపించలేదు. అందుకే నేను వీడియో అయితే చేయలేదు. చాలామంది కూడా నాకు మెసేజ్ అయితే చేస్తూ ఉన్నారు వాట్సాప్లో. సో కొన్ని డీల్స్ అన్న చేయన్నా, వాటిలో కొంచెం ఎమర్జెన్సీగా ఉన్నాయని చాలామంది అయితే అడుగుతున్నారు. అందుకే కొన్ని డీల్స్ అయితే నేను సెలెక్ట్ చేసి కొంటే ఇవి మాత్రమే కొనండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మాత్రం 90% మనం ఇక్కడ రివ్యూ చేసినవే మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయొచ్చు. సో జనరల్గా టీవీ అనేది మనము ఈ రోజు కొనేసి ఏదో 2 నెలలకో 3 నెలలకో 1 ఇయర్కో మార్చేది అయితే కాదు. కొంటే ఒక్కసారి మనం మినిమం ఒక 4-5 ఇయర్స్ ఖచ్చితంగా, సో ఎంత రఫ్గా వేసుకున్నా సరే 4-5 ఇయర్స్ వాడాలి. సో ఇంకా కొంతమంది అయితే 10 ఇయర్స్ కూడా వాడుతూ ఉంటారు. సో అలాంటి టీవీస్ కొనండి. సో నా సజెషన్ కూడా అదే. ఎక్కువ రోజులు రావాలి టీవీ అనేది. ఒక 4-5 రోజులు వచ్చేసి, 4-5 నెలలు వచ్చేసి వెళ్ళిపోయే టీవీ అయితే కాదనమాట. సో టీవీ అంటే మన ఫ్యామిలీ మెంబర్ లెక్క. సో అది నా ఉద్దేశంలో టీవీ అంటే. సో ఇక నేనైతే కొన్ని షార్ట్ లిస్ట్ అయితే చేశాను. ఇవి మనకి అమెజాన్లో ఉన్నాయి, ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో మనకి హోమ్ అప్లయన్సెస్ మీద కొంచెం ఆఫర్స్ ఎక్కువ అయితే కనిపిస్తున్నాయి. గైస్, ఇప్పుడు నేను ఏవైతే టీవీస్ లిస్ట్ చెప్పబోతున్నానో ఈ లిస్ట్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంది. మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీకు ఇక్కడ షాప్ బటన్ కనిపిస్తుంది కదా, ఫ్లిప్కార్ట్ షాప్ బటన్. సో ఈ షాప్ బటన్లో మీకు లిస్ట్ అంతా కనిపిస్తూ ఉంటుంది. డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేస్తే మీరు టీవీ దగ్గరికి అయితే రీడైరెక్ట్ అయితే అయిపోతారు. సో మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా 32 ఇంచెస్లో కనుక చూసుకున్నట్లయితే ఒకే ఒక టీవీ నేను 32 ఇంచెస్లో తీసుకొచ్చాను. ఇది కూడా LG LR600 అనే ఒక మోడల్ని అయితే తీసుకొచ్చాను. ఇది 2025కి సంబంధించినటువంటి టీవీ అనమాట. ప్రైస్ కొంచెం మిగతా వాటితో కంపేర్ చేస్తే ఎక్కువే ఉంటుంది. జనరల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 14,999 అంటే 15,000 రూపాయలు ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి ఆఫర్లో 12,999 రూపాయలకి అయితే వస్తుంది. ఇది WebOSతో వస్తుంది. ఆల్ఫా జెన్ 6 ప్రాసెసర్తో అయితే వస్తుంది అనమాట. టీవీ అయితే మీకు చాలా బాగుంటుంది. HD టీవీ కాకపోతే తీసుకున్న తర్వాత మీరు ఆరామ్సే వాడుకోవచ్చు, కొన్ని ఇయర్స్ పాటు వాడుకోవచ్చు. సో అలాంటి టీవీస్ మాత్రమే నేను ఇప్పుడు చెప్తున్నాను. సో ఈ టీవీని అయితే 32 ఇంచెస్లో ఇది మాత్రమే కన్సిడర్ చేయండి ఒకవేళ బడ్జెట్ ఉంటే. లేదు అనుకుంటే స్ట్రైట్ అవే మీరు 43 ఇంచెస్కి వెళ్ళిపోండి. మీకు అక్కడ బెస్ట్ చాయిసెస్ అయితే ఉన్నాయి. 43 ఇంచెస్లో కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ నేను సజెస్ట్ చేసేది ప్రైజెస్ దగ్గర నుంచే సజెస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే TCL నుంచి T6C అనే మోడల్ అయితే ఉంది. యాక్చువల్గా మనకి దీని ప్రైస్ వచ్చేటప్పటికి 27,000 రూపాయలు అయితే ఉంటుంది జనరల్గా. అండ్ మనం కొనేటప్పుడు కూడా మనం 24,000 రూపాయలకి అట్లా అయితే కొంటూ ఉన్నాం జనరల్గా. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి 21,000 రూపాయలకి వస్తుంది కార్డ్ ఆఫర్తో. ఇప్పుడు నేను చెప్పే అన్నీ కూడా మీకు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తేనే బెటర్ డీల్స్ అయితే అవుతాయి. 21,000 రూపాయలకి మనకి ఈ TCL T6C అయితే వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. అలాగే మీకు గేమ్ మాస్టర్ కూడా ఉంటుంది. 2025కి సంబంధించినటువంటి మోడల్ ఇది. అలాగే మీకు ఇక్కడ ఇంకో మోడల్ కూడా ఉంది. TCL నుంచే P71K మోడల్ అయితే ఉంది. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఇది వచ్చేటప్పటికి మీకు జనరల్గా 29,000 రూపాయల ప్రైస్ అయితే పడుతుంది. ఇప్పుడు వచ్చేసి మీకు 23,999 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. ఒకవేళ ఈ రెండిట్లో మీరు ఏది తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా TCL P71Kకే వెళ్ళండి. ఒక 2,000 రూపాయలు మీకు ఎక్కువ అయినా సరే, ఒక 1,900 రూపాయల వరకు మీకు ఎక్కువ పడుతున్నట్టుంది. అయినా సరే TCL P71Kకి వెళ్ళండి. లేదు నాకేం పెద్ద డిఫరెన్స్ ఏమి అవసరం లేదు, కొంచెం మినిమల్ డిఫరెన్స్ ఉండేది, మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. లేదు నాకు సరిపోతుంది అని అనుకుంటే TCL T6Cకి వెళ్ళండి. ఇక్కడ మీకు స్ట్రిక్ట్ బడ్జెట్ అయితే లేదు. నీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. నాకు బ్రాండ్తో పెద్దగా పని లేదు, కాకపోతే నాకు మంచి పిక్చర్ క్వాలిటీ కావాలి, మంచి ఆడియో కావాలి, ఆల్మోస్ట్ నియర్ బై సోనీ దగ్గరికి వెళ్ళాలి. నేను సోనీతో కంపేర్ చేయట్లేదు, నియర్ బై సోనీ దాకా వెళ్ళాలి అని అనుకుంటే మీకు ఇక్కడ ఒక చాయిస్ అయితే ఉంది, లుమియో విజన్ 7. సో ఇది మాత్రం మీకు అసలు కిరాక్ ఉంటుంది టీవీ మాత్రం. దాని గురించి అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఒకటి బ్లాక్ లెవెల్స్ ఒక్కటి మీరు కాంప్రమైజ్ అవ్వాలి. అది కూడా అప్డేట్లో తీసుకొస్తామని అయితే చెప్తూ ఉన్నారు. సో ఇది వచ్చేటప్పటికి మీకు జనరల్గా 30,000 రూపాయల ప్రైస్ వస్తుంది. అండ్ మీ 29,000 రూపాయలకి జనరల్గా మనం కొంటూ ఉంటాం. 30,000 ఉన్నప్పటికీ కార్డ్ ఆఫర్తో 29,000 కొంటుంటాం. బట్ ఇక్కడ మాత్రం కిల్లర్ డీలు 22,900 రూపాయలకి మనకి ఇక్కడ కిల్లర్ డీల్ అయితే ఉంది. మీరు స్ట్రైట్ అవే దీన్ని పర్చేస్ చేయొచ్చు, అసలు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ బ్రాండ్ ఒకటే మీకు ఇష్యూ అయితే ఉంటుంది. దీంట్లోనే మీకు 55 ఇంచెస్ కూడా ఉంది. సో ఇది కూడా సేమ్. అసలు మీకు పిక్చర్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, మీకు స్పీడ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు సోనీ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంటుంది. సో దీంట్లో కూడా మీకు 55 కనుక చూసుకున్నట్లయితే 40,000 రూపాయలు ఉంటుంది జనరల్గా. ఇప్పుడు మనకి 6,000 రూపాయల డిస్కౌంట్తో
33,900 రూపాయలకి అయితే వస్తుంది, అంటే 34,000 రూపాయలకి అయితే వస్తుంది. దీన్ని కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఎల్జీ U82 తెలుగులో ఫస్ట్ టైం మనమే చేసాము ఈ టీవీ రివ్యూ అనేది. చాలా బాగుంటుంది టీవీ అయితే మాత్రం. పిక్చర్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీకు నార్మల్ రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ 2,000 ఎక్స్ట్రా పెడితే మీకు ఏఐ రిమోట్ అయితే వస్తుంది. బట్ లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్ ఏఐ టీవీగా అయితే ఉండబోతుంది ఈ టీవీ మాత్రము. అసలు పిక్చర్ మాత్రం మీకు నియర్ బై సోనీ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. అసలు ఆల్ఫా Gen 7 ప్రాసెసర్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. 2025కి సంబంధించినటువంటి మోడల్ ఇది. సో మీరు కళ్ళు మూసుకొని దీని అయితే తీసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేటప్పటికి రెగ్యులర్గా మనకి 30,000 రూపాయలు అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి 25,900 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ నియర్ బై మనకు ఒక 4,500 రూపాయలు 4,400 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే అది అటు ఇటుగా ఫ్లక్చువేట్ అవుతుంది. మీరు ఒకసారి చెక్ చేయండి. టీవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక నాకు బడ్జెట్ ఇష్యూ లేదు, నాకు మంచి టీవీ కావాలి, 43 ఇంచెస్లోనే కావాలి అని అనుకుంటే స్ట్రైట్ అవే మీరు సోనీకి అయితే వెళ్ళిపోవచ్చు. సోనీ బ్రావియా 2కి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. జనరల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 42,000 ఉంటుంది రెగ్యులర్గా. బట్ ఇప్పుడు మనకి 35,000 రూపాయలకి వస్తుంది, అంటే 7,000 రూపాయలు హ్యూజ్ డ్రాప్ అయితే ఉంది. సో దీన్ని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. సో మెయిన్ మీ దగ్గర బడ్జెట్ ఉంటే 2 టీవీస్ ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. ఒకటి వచ్చేటప్పటికి ఎల్జీ, ఒకటి వచ్చేటప్పటికి సోనీ. ఎల్జీ వచ్చేటప్పటికి UA82 సిరీస్ కన్సిడర్ చేయండి. సోనీలో వచ్చేటప్పటికి బ్రావియా సిరీస్ అయితే కన్సిడర్ చేయండి. అండ్ నాకు అదే లెవెల్ పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ కావాలి, బట్ నాకు బ్రాండ్ పెద్ద ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటే లూమియో విజన్ 7కి వెళ్ళిపోండి. కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి లూమియో విజన్ 7కి. మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు ఆ టీవీ విషయంలో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 55 ఇంచెస్. సో 55 గురించి మాట్లాడుకున్నట్లయితే సోనీ బ్రావియానే ఇక్కడ మీరు ప్రైస్ కనుక నాకు ఎక్కువైనా పర్లేదు అనుకుంటే సోనీ బ్రావియా మీరు ఇక్కడ కన్సిడర్ అయితే చేయండి, బ్రావియా 2ని. సో ఇది వచ్చేసి మీకు 63,000 ఉంటుంది రెగ్యులర్గా. ఇప్పుడు మీకు 54,000 రూపాయలకు వస్తుంది, అంటే 9,000 రూపాయల హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి TCL నుంచి T6C ఉంటుంది. సో T6C జనరల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి నియర్ బై 40,000 రూపాయల వరకు ఉంటుంది. బట్ ఇది వచ్చేటప్పటికి మనకి 30,000 రూపాయల కిల్లర్ బడ్జెట్ డీల్లో అయితే వస్తుంది. సో మీరు స్ట్రైట్గా దీన్ని పర్చేస్ చేయొచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి దీంట్లో. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం ఆల్రెడీ చేస్తున్నాం. దీనికి నియర్ బై ఉండే టీవీ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఈ టీవీ మీకు చాలా బాగుంటుంది. ఓమ్క్యూ స్పీకర్స్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో సౌండ్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది, పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో మీకు గేమింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టీవీ అయితే మాత్రం ఆ బడ్జెట్ సెగ్మెంట్లో. ఇకపోతే నాకు కొంచెం బడ్జెట్ అయినా పర్లేదు, మినీ ఎల్ఈడి కావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి TCL నుంచి Q6C మోడల్ అయితే ఉంది. సో అసలు అద్భుతమైన డీల్ ఇది. ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది పిక్చర్ పరంగా. ఇది వచ్చేటప్పటికి మీకు జనరల్గా 48,000 రూపాయలు ఉంటుంది 55 ఇంచెస్ టీవీ. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు ప్రజెంట్ ఇప్పుడు 37,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 11,000 రూపాయలు హ్యూజ్ డ్రాప్ అయితే ఉంది. సో దీన్ని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. దీంతో పాటే నేను ఇందాక చెప్పినట్టు మీకు లూమియో విజన్ 7లో 55 ఇంచెస్ దాన్ని కూడా కన్సిడర్ చేయండి. 34,000 రూపాయల దగ్గర అయితే వస్తుంది మీకు. అది వచ్చేటప్పటికి మీకు మినీ ఎల్ఈడి అయితే కాదు, ఇది మీకు మినీ ఎల్ఈడి అయితే వస్తుంది అనమాట. కానీ పిక్చర్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. సో చూసుకోండి, మీ బడ్జెట్ని బట్టి మీరు ఇక్కడ డివైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు అన్ని చెప్పాను. ఇంకా మనం చాలా టీవీ రివ్యూస్ అయితే చేసాం. కాకపోతే ఇవన్నీ కూడా నేను లైఫ్ అనేది మీకు ఎక్కువ మేజర్ ప్రయారిటీగా అయితే తీసుకున్నాను. మరి లూమియో ప్రయారిటీగా ఎందుకు తీసుకున్నాము అంటే చెప్పాను నేను చాలా క్లియర్గా మీకు. వీడియో క్వాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ దాని యొక్క స్పీడ్ కూడా మీకు అలాగే ఉంటుంది కాబట్టి అందుకే నేను ఇక్కడ ప్రిఫర్ అయితే చేశాను. అండ్ ఇప్పుడు నేను ఏవైతే టీవీస్ చెప్పానో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అన్ని మన డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు అక్కడి నుంచి చెక్అవుట్ చేయొచ్చు. అలాగే మీకు ఇక్కడ షాప్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ షాప్ బటన్లో నేను అన్ని కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి పెడుతున్నాను. మీరు అక్కడి నుంచి కూడా పర్చేస్ అయితే చేయండి, మీకు ₹1 కూడా ఎక్స్ట్రా అయితే పడదు. డైరెక్ట్గా మీరు ప్రోడక్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. సో డైరెక్ట్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయండి, ఫాస్ట్గా లూట్ చేయండి. నైట్ టైంలో కనుక లూట్ చేశారంటే మీకు బెస్ట్ ఉంటుంది, లేదా ఎర్లీ మార్నింగ్ అయినా సరే వెంటనే లూట్ చేసుకుంటూ ఉండండి. ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి చెక్ చేశారంటే ప్రైస్ వేరీ కూడా మీకు అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంతేకాదు ఇలాంటి డీల్స్ అన్ని మీకు వెంటనే తెలియాలి అంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది. నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తూనే ఉన్నాను ప్రతి డీల్ని అక్కడ. ఇంకా మంచి మంచి డీల్స్ నేను ఇక్కడ కొన్ని చెప్పలేదు, అవన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా జాయిన్ అయిపోయి వెళ్ళారంటే మీకు అక్కడ డీల్స్ అన్ని కనిపిస్తాయి. ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ కావాలంటే ఇక్కడ నంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా, సో ఆ నంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యారంటే నేను మీకు పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేస్తాను, సజెషన్స్ అయితే ఇస్తాను. సో ఇదే వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.